Hi guys, welcome back to our channel. This is Shiva. You're watching Shiva Tech YouTube channel. Guys, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి గైస్, అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. గైస్, ఈ వీడియోలో వచ్చేసి టర్మిక్స్ అంటే ఏంటిది, సో ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ దాన్ని ఏ విధంగా యూస్ చేయాలి అని చెప్పేసి అయితే మీకు కంప్లీట్గా టర్మిక్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళకైతే ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్టయితే మీకు క్లియర్గా ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. సో ఇది ఎందుకు యూస్ చేయాలి, మనం ఎందుకు యూస్ చేస్తాం అసలు అనేది మీకు కంప్లీట్గా టర్మిక్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను గైస్. అండ్ గైస్, ఎవరైనా ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలి అనుకుంటే అది కూడా మొబైల్ ద్వారా, అంటే చాలామందికి పీసీస్ ల్యాప్టాప్స్ ఉండవు కదా, సో ఎవరైతే మొబైల్ ద్వారా హ్యాకింగ్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన దగ్గర అయితే కోర్స్ అవైలబుల్లో ఉందన్నమాట. చాలా తక్కువ ప్రైస్కి అండ్ అలాగే లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది అండ్ ఆన్లైన్ సపోర్ట్ అయితే ఉంటుంది గైస్. కోర్స్ కంప్లీట్గా తెలుగులో అయితే ఉంటుందన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో అక్కడ నుంచి మీకు ఫీజ్ డీటెయిల్స్ అవి మాట్లాడుకొని మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కోర్స్ అయితే పర్చేజ్ చేయొచ్చు గైస్. సో మనం లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం గైస్. రీసెంట్గా చూసుకున్నట్టయితే నేను వెబ్ క్యామ్ హ్యాకింగ్ అండ్ అలాగే ఫిషింగ్ అటాక్ గురించి అయితే 2 వీడియోస్ చేయడం జరిగింది. అందులో ఏంటంటే మీకు ప్రాక్టికల్గా అయితే నేను చూపించలేదు, కమెంట్స్ చెప్పాను అనమాట, స్టెప్ బై స్టెప్ కమెంట్స్. సో అవి వచ్చేసి 70-80% అయితే చాలామందికి వర్క్ అయినాయి, బట్ కొంతమందికి అవ్వలేదు. కొంతమందికి ఎందుకు అవ్వలేదు అంటే వాళ్ళకి ఈ టర్మిక్స్ మీద ఒక బేసిక్ ఐడియా కూడా లేదనమాట. జస్ట్ ప్లేస్టోర్ నుంచి టర్మిక్స్ డౌన్లోడ్ చేశారు, నేను చెప్పిన కమెంట్స్ని కాపీ పేస్ట్ చేశారు, బట్ వాళ్ళకైతే వర్క్ అవ్వలేదు. బట్ ఎవరైతే ఆల్రెడీ టర్మిక్స్ మీద కొంచెం బేసిక్ ఐడియా ఉందో వాళ్ళైతే ట్రై చేశారు, వాళ్ళకి 100% వర్క్ అయింది. బట్ కొంతమందికి ఏంటంటే వాళ్ళు కొత్త కాబట్టి సో వాళ్ళకైతే అర్థం అవ్వలేదన్నమాట. వాళ్ళు చాలా ఎర్రర్స్ని అయితే ఫేస్ చేశారు. అందులో కామన్గా ఫేస్ చేసిన ఎర్రర్ ఏంటంటే, ఇప్పుడు క్యామ్ ఫిష్ ఉంది. సో క్యామ్ ఫిష్ ఏంటంటే ఫొటోస్ని క్యాప్చర్ చేసిన తర్వాత మనకి క్యామ్ ఫిష్ ఫోల్డర్లో ఫొటోస్ అనేవి సేవ్ అయి ఉన్నాయి, బట్ వాటిని ఎట్లా చూడాలి అనేది అయితే చాలామందికి అయితే అర్థం అవ్వలేదు. చాలామంది మెసేజ్ చేశారు. సో ఈ వీడియోలో అయితే అది కూడా కవర్ చేస్తాను. మీకు ఆ డౌట్ క్లారిఫై చేసిన తర్వాత అంటే ఆ ఫొటోస్ ఎట్లా చూడాలి అని మీకు చూపెట్టిన తర్వాత మనమైతే వీడియో అయితే కంటిన్యూ చేద్దాం గైస్. సో గైస్, ఇప్పుడు మీరు ఆ ఫొటోస్ని ఏ విధంగా చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఆ ఫోటోల్ని మీరైతే స్టోరేజ్లోకి అయితే మూవ్ చేయాలన్నమాట. సో మూవ్ చేసేసి మీరైతే ఆ ఫొటోస్ని స్టోరేజ్లో అయితే చూడొచ్చు అనమాట. సో ఆ మూవ్ అనేది ఎట్లా చేయాలి అంటే దానికోసం ఏం లేదు, సింపుల్ కమాండ్ యూస్ చేయాలన్నమాట. సో ఎంవి స్పేస్ మీరు దేన్నైతే మూవ్ చేయాలనుకుంటున్నారు అంటే క్యామ్ ఫిష్లో ఫొటోస్ ఉన్నాయి కాబట్టి సో క్యామ్ ఫిష్ ఫోల్డర్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో అది క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ ఎంటర్ చేయండి, స్మాల్ ఉంటే స్మాల్ ఎంటర్ చేయండి. ఆ ఫోల్డర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చేసి ఎందులోకి మీరు మూవ్ చేయాలనుకుంటుంటారు, స్టోరేజ్లో కాబట్టి స్టోరేజ్ అని ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయండి, అప్పుడు మూవ్ అయిపోతాయి అనమాట. సో నాకు ఇక్కడైతే ఫోల్డర్స్ అయితే లేవు అనమాట. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను అంటే నాకు ఇక్కడ స్టోరేజ్ లేదండి, అలాగే క్యామ్ ఫిష్ కూడా లేదు. బట్ నేను మీకు అయితే ఇందులో చూపిస్తాను ఎగ్జాంపుల్కి. ఇక్కడ ఏదైతే జీ డాక్స్ అని ఉందో దాన్ని నేను షెల్ఫిష్లోకి మూవ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఏ కమాండ్ యూస్ చేస్తానో చూడండి. ఏం లేదు, సింపుల్గా ఎంవి స్పేస్. ఇప్పుడు మనం ఏ ఫోల్డర్ని మూవ్ చేయాలి అనుకుంటున్నాం ఆ ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను జీ డాక్స్ని జెడ్ ఫిషర్లోకి మూవ్ చేయాలనుకుంటున్నాను, దానికోసం జీ డాక్స్ అని ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఏమి ఇవ్వాలంటే క్యామ్ ఫిష్ ఇవ్వాలి. ఇచ్చేసి దీన్ని ఎందులోకి మూవ్ చేయాలి అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. నేను జెడ్ ఫిషర్లోకి మూవ్ చేయాలనుకుంటున్నాను. సో జెడ్ ఫిషర్ ఫోల్డర్ నేమ్ ఇక్కడ ఇచ్చేస్తాను. మీ ఇక్కడ స్టోరేజ్ ఇవ్వాలన్నమాట. ఇచ్చేసి జస్ట్ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో ఎంటర్ క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి మూవ్ అయిపోయింది. ఇప్పుడు ఎల్ఎస్ అని టైప్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి జీ డాక్స్ అనేది లేదు, అది జెడ్ ఫిషర్లో ఉంటుంది. సో జెడ్ ఫిషర్లో అది ఉందో లేదో చెక్ చేద్దాం. దానికోసం సిడి స్పేస్ జెడ్ ఫిషర్ అని టైప్ చేయండి, ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినప్పుడు ఇప్పుడు మనం జెడ్ ఫిషర్ అనే ఫోల్డర్లోకి వచ్చాము. ఇక్కడ మళ్ళీ ఫైల్స్ని లిస్ట్ చేసినట్టయితే ఎల్ఎస్ చేసినట్టయితే ఇక్కడ చూడండి జీ డాక్స్ అని చెప్పేసి మనకి ఇందులో రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు క్యామ్ ఫిష్ ఫోల్డర్ని స్టోరేజ్కి అయితే మూవ్ చేయండి. అప్పుడు మీరు స్టోరేజ్ ఓపెన్ చేయండి, అంటే ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. అందులో మీకైతే ఈ ఫోల్డర్లో మీకైతే ఫొటోస్ని అవైలబుల్లో ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మీరైతే క్యాప్చర్ చేసిన ఫొటోస్ని అయితే చూడొచ్చు గైస్. సో గైస్, ఇప్పుడు మనం వీడియో అయితే కంటిన్యూ చేద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు టర్మిక్స్ అంటే ఏంటో చూద్దాం గైస్. ఇప్పుడు మనం హ్యాకింగ్ చేయాలి అన్నా, హ్యాకింగ్ నేర్చుకోవాలి అనుకున్నా మనం అయితే లైనెక్స్ అయితే యూజ్ చేస్తాం అనమాట. లైనెక్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి అందులో డిఫాల్ట్గా హ్యాకింగ్ రిలేటెడ్ టూల్స్ అయితే ఇన్స్టాల్ అయి ఉంటాయి అనమాట, ప్రీ ఇన్స్టాల్ అనమాట. సో కైలీ లైనెక్స్లో మనం ఏం చేస్తామంటే టెర్మినల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. అంటే టెర్మినల్లో కమాండ్స్ ఇస్తూ మనమైతే హ్యాకింగ్ అనేది చేస్తుంటాం అండ్ అలాగే నేర్చుకుంటూ ఉంటాం. సేమ్ మనకి ఖాళీ లైనెక్స్లో అంటే సిస్టంలో టర్మినల్ ఎట్లా వర్క్ అవుతుందో అదే విధంగా మనకి మొబైల్లో టర్మిక్స్ అనేది ఆ విధంగా వర్క్ అవుతుంది అనమాట. మనం టర్మినల్లో యూజ్ చేసే టూల్స్ అండ్ డౌన్లోడ్ చేసే పద్ధతి సో అవన్నీ మనకి టర్మిక్స్లో కూడా సేమ్ ఉంటాయి అనమాట. సో సేమ్ మనం ఖాళీ లైనెక్స్లో టర్మినల్లో ఇన్స్టాల్ చేసి యూజ్ చేసే టూల్స్ని కూడా మనమైతే ఈ టర్మిక్స్లో ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయవచ్చు అనమాట. సో ఈ టర్మిక్స్ వచ్చేసి మనకి ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంటుంది. సో మీరైతే ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేయండి. సో ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ టర్మిక్స్ అని అయితే టైప్ చేయండి గైస్. టర్మిక్స్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఈ విధంగా మీకు ఫస్ట్ అయితే వస్తుంది అనమాట. దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని నేను ఆల్రెడీ అయితే ఇన్స్టాల్ చేశాను అనమాట. సో మీరైతే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి గైస్.
సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో దీన్ని మీరు బేసిక్గా కమాండ్స్ ఇస్తూ ఎట్లా ఆపరేట్ చేయాలనేది మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే ఇస్తాను అనమాట ఈ వీడియోలో. ఏం లేదు గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టర్మిక్స్ని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలి అని, అలాగే అప్గ్రేడ్ అయితే చేస్తుండాలన్నమాట. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, మీరు కొత్తగా యూస్ చేస్తున్న వాళ్ళైతే, అంటే టర్మిక్స్ని కొత్తగా డౌన్లోడ్ చేసి కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపెన్ చేయగానే APT -get అప్డేట్ అని ఇవ్వండి. సో మనకి అప్పుడు ఏమవుతుందంటే ఈ టర్మిక్స్ అనేది అప్డేట్ అయిపోతుంది అనమాట. సో అప్డేట్ అని ఇచ్చేసి ఎంటర్ చేయండి, మనకి ఇప్పుడు అప్డేట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇట్లా మీకు టోటల్గా ఏ కమాండ్స్ యూజ్ చేసి దీన్ని ఆపరేట్ చేయాలి అనేది మీకు ఒక ఐడియా క్లియర్గా బిగినర్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అయితే మీకైతే కంప్లీట్గా అయితే చూపిస్తాను గైస్ ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడ అప్డేట్ అయిపోయిన తర్వాత మీరు అప్గ్రేడ్ చేయండి. దానికోసం APT -get అప్గ్రేడ్ అనే కమాండ్ యూజ్ చేయండి. APT -get అప్గ్రేడ్ అని ఇచ్చేసి ఎంటర్ చేయండి. సో ఇక్కడ YRN అని అడుగుతుంది, Y ఇచ్చేసి ఎంటర్ చేయండి. సో ఈ అప్గ్రేడ్ అనేది మనకి కొంచెం టైం అయితే తీసుకుంటుంది గైస్. మీ నెట్వర్క్ స్పీడ్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో గైస్ మనకి అప్గ్రేడ్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే PKG అనేది అయితే ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో PKG అంటే ప్యాకేజ్ అనమాట. ఎందుకంటే మనకి ఈ టర్మిక్స్లో మనం ఏమైనా టూల్స్ని ఇన్స్టాల్ చేయాలన్నా, టూల్స్ని రన్ చేయాలన్నా మనకి కొన్ని ప్యాకేజెస్ అయితే కావాలన్నమాట. సో ఆ ప్యాకేజెస్ని అయితే మీరు అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయాలి అంటే మీ దగ్గర ప్యాకేజ్ అనే PKG అనేది ఒకటి ఉండాలన్నమాట. సో దాన్ని మీరు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికోసం మీరు యూజ్ చేసే కమాండ్ APT -get install PKG అని ఇవ్వండి, ఇచ్చేసి ఎంటర్ చేయండి. సో ఇది ఆల్రెడీ అయితే నా దగ్గర అయితే ఉందన్నమాట. సో అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు నుంచి యూజ్ చేస్తున్నా కాబట్టి సో నాకైతే ఇక్కడ ఎనేబుల్ టు లొకేట్ ప్యాకేజ్ అని చెప్పేసి ఈ విధంగా రావడం జరిగింది. సో మీరేం చేయండి అంటే స్టోరేజ్ పర్మిషన్ అయితే తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరేజ్ పర్మిషన్ ఎట్లా తీసుకోవాలనేది మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో అది కూడా మనకైతే ఈ వీడియోలో అయితే చెప్తాను, మీకు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో స్టోరేజ్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఈ కమాండ్ని అయితే ఎగ్జిక్యూట్ చేయండి, APT -get install PKG అని చెప్పేసి. సో ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఏదైనా ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలి. సపోజ్గా గిట్ అని ఒక ప్యాకేజ్ ఉంటుంది అనమాట. గిట్ ఎందుకంటే మనం టర్మిక్స్లోకి ఏమైనా టూల్స్ని ఇన్స్టాల్ చేయాలంటే మనం గిట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఆ గిట్ అనే ప్యాకేజ్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అంటే PKG install గిట్ అని ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో మనకి గిట్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి సో నాకు ఇక్కడ గిట్ ఈస్ ఆల్రెడీ దీని యూఎస్ట్ వర్షన్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ అలాగే ఇప్పుడు మనకి స్క్రీన్ అనేది బాగా ఫుల్ అయిపోయింది అనమాట. సో దీన్ని ఇప్పుడు మనం క్లీన్ చేయాలి. సో దానికోసం క్లియర్ అని కమాండ్ ఇచ్చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు సపోజ్గా నేను ఈ టర్మిక్స్లో ఏమేమి ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి అని తెలుసుకోవాలి అనుకుంటున్నా. దానికోసం జస్ట్ నేను ఒక కమాండ్ అనేది ఇస్తాను, LS అంటే లిస్ట్ అనమాట. సో దాన్ని క్లిక్ చేస్తే నేను ఈ టర్మిక్స్లో ఇన్స్టాల్ చేసిన టూల్స్ అన్నిటి నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో నేను ఎనాన్, SMS అండ్ ఇన్స్టైన్స్ స్టోరేజ్, టర్మిక్స్డో ఇటువంటి సాఫ్ట్వేర్స్ అని ఇన్స్టాల్ చేశాను. సో అవి చెక్ చేయడం కోసం నేను LS అనే కమాండ్ యూజ్ చేశాను అనమాట. సో అదే విధంగా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నా మొబైల్ యొక్క IP అడ్రస్ నేను తెలుసుకోవాలి అనుకుంటున్నా. దానికోసం మనకు ఒక కమాండ్ ఉంటుంది అనమాట. ఆ కమాండ్ వచ్చేసి if config అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మీకు మొబైల్ యొక్క IP అడ్రస్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు జూమ్ చేసి చూసినట్టయితే WLAN 0 అని ఉంది కదా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సెకండ్ లైన్లో INT అని చెప్పేసి మనకి పక్కన ఒక IP అడ్రస్ ఉండటం జరిగింది, 192.168.43.1 అనమాట. ఇది వచ్చేసి నా మొబైల్ యొక్క IP అడ్రస్. సో ఈ విధంగా మనకి IP అడ్రస్ అయితే చెక్ చేయాలన్నమాట. సో ఇంకేస్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసి స్టోరేజ్ ఏ విధంగా సెటప్ చేసుకోవాలి అంటే ఇక్కడ నేను LS టైప్ చేసిన వెంటనే నాకు ఏమేమి సాఫ్ట్వేర్స్ నేను ఇన్స్టాల్ చేసిన ఇక్కడ చూపిస్తుంది కదా. ఇక్కడ థాట్లో చూసుకున్నట్టయితే మీకు స్టోరేజ్ అని ఉంది. బట్ మీరు ఎప్పుడైతే టర్మిక్స్ ఇన్స్టాల్ చేస్తారో ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే మీరు LS అని టైప్ చేసి మీకు ఏం రావు, ఎందుకంటే మీరు అప్పుడే కదా ఫ్రెషర్గా ఇన్స్టాల్ చేసింది. సో తర్వాత మీరు ఏమైనా టూల్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత LS అని టైప్ చేస్తే మీరు ఏమేమి ఇన్స్టాల్ చేస్తారో చూపిస్తుంది. బట్ ఇక్కడ మీకు స్టోరేజ్ అని మాత్రం చూపించదు. ఇది మనం సెటప్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ టర్మిక్స్లో నుంచి మన ఇంటర్నల్ స్టోరేజ్లో ఉన్న ఫైల్స్ కానీ వేరే ఫోల్డర్స్ యాక్సెస్ చేయాలి అంటే మనకి స్టోరేజ్ పర్మిషన్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఆ స్టోరేజ్ పర్మిషన్ ఏ విధంగా ఇవ్వాలి అంటే దానికోసం కమాండ్ వచ్చేసి Termux సెటప్ స్టోరేజ్ ఈ విధంగా టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయగానే నేను ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చాను కాబట్టి నేను ఇక్కడ YRN అని అడుగుతుంది. సో నేను సింపుల్గా క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ దానికి పర్మిషన్ అయితే ఇచ్చాను. అదే మిమ్మల్ని అయితే
ఒక పాపప్ అనేది వస్తుంది అన్నమాట డిస్ప్లే మీద ఎలో ఆర్ డెనీ అని వస్తుంది. సో మీరు అక్కడ ఎలో మీద క్లిక్ చేస్తే మీకు పర్మిషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మీరు మళ్ళీ ఎల్ఎస్ అని టైప్ చేసి చూడండి, మీకు అక్కడ స్టోరేజ్ అని వస్తుంది. ఏం లేదు గైస్, సింపుల్ వచ్చేసి టర్మిక్స్ సెటప్ స్టోరేజ్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. చేయగానే మీకు ఒక పాపప్ అనేది వస్తుంది అనమాట. అక్కడ ఎలో మీద క్లిక్ చేయండి. ఎలో మీద క్లిక్ చేయగానే మీకు పర్మిషన్ అనేది వచ్చేస్తుంది. సో నేను ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చా కాబట్టి నాకు ఈ విధంగా అయితే వచ్చింది. సో నేనైతే దీన్ని క్లియర్ అయితే చేసేస్తున్నా గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఈ టర్మిక్స్లో. సో దానికోసం కమాండ్ వచ్చేసి MKDIR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చేసి మనం ఫోల్డర్కి ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ నేమ్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. నేను జస్ట్ శివ అని ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నేను LS అని టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్టోరేజ్ బిఫోర్ చూసుకున్నట్టయితే మనకి శివ అని ఒక ఫోల్డర్ వచ్చిందనమాట. సో ఇప్పుడు నేను శివ అనే ఫోల్డర్లో ఏం పెట్టలేదు, బట్ నేను ఆ ఫోల్డర్లోకి ఒకసారి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నాను. దానికోసం మనం ఇంకో కమాండ్ వాడతాం అనమాట. అది వచ్చేసి CD అంటే చేంజ్ డైరెక్టరీ. CD అని టైప్ చేసి మనం ఏ ఫోల్డర్లోకి అయితే ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నామో ఆ ఫోల్డర్ నేమ్ ఇవ్వండి. సో ఇక్కడ నేను శివ అని ఇచ్చేస్తున్నా, ఎంటర్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఈ ఫోల్డర్లోకి వచ్చాం. ఇక్కడ LS క్లిక్ చేస్తే ఈ ఫోల్డర్లో ఏమేమి ఉన్నాయో మనకు చూపిస్తుంది. బట్ నేను ఈ ఫోల్డర్లో ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి ఏం చూపించట్లేదు, బట్ మీకు చూపిస్తాను ఇంకా ఫర్దర్గా. ఇప్పుడు నేను శివ అనే డైరెక్టరీలో ఫోల్డర్లో ఉన్నాను అనమాట. ఇప్పుడు నేను ఆ ఫోల్డర్లో నుంచి బయటికి రావాలి. దానికోసం జస్ట్ మీరు CD అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి, మీకు ఆటోమేటిక్గా అన్ని ఫోల్డర్లో నుంచి మీ బ్యాక్ వచ్చేస్తారు అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇన్సేన్ ఉంది కదా, సో ఇది ఒక ప్యాకేజ్ అనమాట, అంటే ఒక సాఫ్ట్వేర్ ఇది. ఇందులోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నాను. సో దానికోసం CD స్పేస్ ఆ సాఫ్ట్వేర్ నేమ్ ఇక్కడ టైప్ చేయాలి. అక్కడ పైన ఏ విధంగా ఉందో అదే విధంగా కింద టైప్ చేయాలి. ఇన్సేన్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మనం ఇన్సేన్ సాఫ్ట్వేర్లోకి వచ్చామన్నమాట. ఇప్పుడు ఈ ఫోల్డర్లో ఇంకేమేమి ఉన్నాయో చూడాలి అంటే దానికోసం LS అని టైప్ చేయండి. LS అని టైప్ చేస్తే ఈ ఇన్సేన్ ఫోల్డర్లో అంటే ఆ సాఫ్ట్వేర్లో ఇంకేమైనా ఫోల్డర్స్ ఉన్నాయా, ఇంకేమైనా ఫైల్స్ ఉన్నాయని ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇప్పుడు ఈ ఫోల్డర్ నుంచి మనం బ్యాక్ రావాలి అంటే మళ్ళీ CD అని టైప్ చేసి స్పేస్ ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో స్క్రీన్ క్లియర్ చేయాలంటే క్లియర్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇది గైస్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసి పింగ్ అనమాట. పింగ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్గా మనం ఏదైనా వెబ్సైట్ ఒక IP అడ్రస్ తెలుసుకోవాలనుకున్నా, లేదంటే ఒక సర్వర్ యొక్క IP అడ్రస్ తెలుసుకోవాలి అనుకున్నా పింగ్ కమాండ్ యూజ్ చేస్తాం అనమాట. లేదంటే ఒక సిస్టమ్ ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో తెలుసుకోవాలి అంటే ఈ కమాండ్ వాడతాం. ఇప్పుడు సపోజ్గా నేను పింగ్ అని టైప్ చేసి ఒక గూగుల్ యొక్క సర్వర్ యొక్క IP అడ్రస్ తెలుసుకోవాలి అనుకుంటున్నాను. దానికోసం నేను జస్ట్ www.google.com అని ఇచ్చేస్తాను. google.com అని ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు గూగుల్ యొక్క సర్వర్ అనేది ఆన్లో ఉంది. దీని IP అడ్రస్ ఇక్కడ మీరు సైడ్కి చూసుకున్నట్టయితే 142.250.183.196 అనమాట. సో దీన్ని అయితే స్టాప్ చేసేస్తున్నాను నేను. సో ఈ విధంగా మనకి పింగ్ అనే కమాండ్ యూజ్ అవుతుంది. అండ్ గైస్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసి ఇప్పుడు సపోజ్గా మనం శివ అనే ఫోల్డర్ని క్రియేట్ చేసామన్నమాట. సో దాన్ని మనం డిలీట్ చేయాలి అనుకుంటాం. దానికి ఏ కమాండ్ యూజ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ LS అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఫోల్డర్స్ అని చూపిస్తుంది కదా. ఇక్కడ శివ అనే ఫోల్డర్ని మనకి ఇందాక క్రియేట్ చేసాం. ఇప్పుడు దాన్ని ఏ విధంగా రిమూవ్ చేయాలనేది చూద్దాం. దానికోసం RM అంటే రిమూవ్, DIR అంటే డైరెక్టరీ, DIR స్పేస్ ఇచ్చేసి ఏ ఫోల్డర్ని అయితే ఏ డైరెక్టరీని అయితే మనం డిలీట్ చేయాలి అనుకుంటామో దాన్ని నేమ్ ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఆ డైరెక్టరీ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ LS అని టైప్ చేసి చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి శివ అనే డైరెక్టరీ అనేది వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సపోజ్గా నేను CD స్పేస్ స్టోరేజ్ నా ఇంటర్నల్ స్టోరేజ్లోకి ఎంటర్ అవుతున్నాను. సో స్టోరేజ్ టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ LS అని టైప్ చేసి నా స్టోరేజ్లో ఉన్నాయన్నీ ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. డౌన్లోడ్స్, ఇప్పుడు నేను డౌన్లోడ్స్లోకి వెళ్తే నా డౌన్లోడ్స్లో అన్నీ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఒకవేళ మనం ఏ పాత్కి వచ్చాము అని మనకి తెలియకపోతే దానికోసం మనకు ఒక కమాండ్ ఉంటుంది అనమాట. ఆ కమాండ్ యూజ్ చేసి మనం ఏ పాత్లో ఉన్నాం, ప్రజెంట్ ఏ డైరెక్టరీలో ఉన్నాం అనేది మనకు చూపిస్తుంది అనమాట. అది వచ్చేసి PWD ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనమాట. ఇలా టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో చూపిస్తుంది. ఇక్కడ data/com.termux ఫైల్స్ హోమ్ స్టోరేజ్లో ఉన్నామన్నమాట. మనం ఇప్పుడు లాస్ట్లో ఇక్కడ స్టోరేజ్ అని ఉంది కదా, సో దాన్ని చూసి మీరు గుర్తుపట్టవచ్చు మనం ఇప్పుడు ఏ ఫోల్డర్లో ఉన్నామని చెప్పేసి. సో ఇట్లా మనకి ఇది PWD అనే కమాండ్ మనకి ఈ విధంగా యూజ్ అవుతుంది గైస్. సో ఇవి గైస్ మనకి వచ్చేసి టర్మిక్స్ యొక్క బేసిక్ కమాండ్స్ అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం టూల్స్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, టూల్స్ని ఇన్స్టాల్ చేయాలంటే ఏ కమాండ్స్ వాడాలి, అండ్ అలాగే మనం ఏదైనా టూల్ని రన్ చేయాలి అంటే దానికి పర్మిషన్ అనేది ఎట్లా ఇవ్వాలి, దాన్ని ఎట్లా రన్ చేయాలని చెప్పేసి ఇంకా అడ్వాన్స్ లెవెల్లో మనకి కొన్ని కమాండ్స్ అయితే ఉంటాయన్నమాట. సో అవి వచ్చేసి నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి పార్ట్ 1 అండ్ అలాగే పార్ట్ 2 కూడా వస్తుంది గైస్. అందులో వచ్చేసి మీకు అయితే ఫైల్స్కి ఎట్లా పర్మిషన్ ఇవ్వాలి, ఏ విధంగా రన్ చేయాలి, ఏ విధంగా టూల్స్ ఇన్స్టాల్ చేసుకోవాలనేది మీకు ఇంకా అడ్వాన్స్ లెవెల్లో డీప్గా అయితే టర్మిక్స్ గురించి అయితే చెప్తాను గైస్.
సో ఈ వీడియో అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను టర్మిక్స్ అంటే ఏంటిది, సో ఎట్లా వర్క్ అవుతుంది, దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి అని చెప్పేసి అయితే కంప్లీట్గా మీకు టర్మిక్స్ మీద ఒక ఐడియా వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను గైస్. వీడియో నచ్చినైతే లైక్ చేయండి అండ్ వీడియోని అయితే షేర్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ పార్ట్ 2 కూడా వస్తుంది, సో అది కూడా చూడండి. సో ఒకవేళ మీరు ఈ వీడియోని పోస్ట్ చేసిన 1 వీక్ 10 డేస్ తర్వాత చూస్తున్నట్టయితే ఆల్రెడీ పార్ట్ 2 వీడియో అయితే నేనైతే పోస్ట్ చేసి ఉంటా గైస్. ఒకసారి ఛానల్ అయితే చెక్ చేయండి. అండ్ అలాగే ఫస్ట్ మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.